నర్సాపూర్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పార్టీ అభ్యర్థిగా నీలం మధును ఎన్నికల బరిలో దించితే మన అభిమాన నాయకుడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండలో మంచు కొండల్లో పాదయాత్ర చేసి అదేవిధంగా మణిపూర్ నుంచి ముంబై వరకు 6700 కిలోమీటర్లు యాత్ర చేసి ఈ దేశంలో ఉన్న దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మహిళలు, మైనారిటీలు, విద్యార్థులు, నిరుద్యోగుల, యువకుల యొక్క గుండె చప్పుడు విని ఈరోజు మెదక్ పార్లమెంటులో నీలం మధును గెలిపించడానికి మనకు అండగా నిలబడడానికి శ్రీ రాహుల్ గాంధీ గారు విచ్చేసి ఈ నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన జనజాతరలో పాల్గొని ఈరోజు కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 5000 తగ్గింపు. ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి వారు రావడాన్ని సంతోషిస్తూ మీ అందరి తరఫున వారికి స్వాగతం పలుకుతున్నాను. మిత్రులారా, మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి దేశ చరిత్రలోనే ఒక గొప్ప పేరు ఉన్నది. ఆనాడు దేశంలో జనతా పార్టీ విఫలమై దేశ రాజకీయాలు అల్లకల్లోలమై దేశంలో ప్రభుత్వమే లేని అరాచకం తాండవిస్తున్న సందర్భంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1980లో ఇదే మెదక్ పార్లమెంటు నుంచి ఎన్నికల బరిలో దిగి అత్యధిక మెజార్టీతో గెలిచి ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నికైన సంగతి ఇక్కడున్న ప్రతి ఒక్క మెదకు బిడ్డకు తెలుసు. ఆనాటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 42 ఎంపీ స్థానాలు ఉంటే 41 స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఈ గడ్డ మీద 3 రంగుల జెండాను ఎగరేసి దేశానికి ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు నాయకత్వం వహించారు. ఆనాడు ఇందిరాగాంధీ గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించినప్పుడే ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది.